చేసిన పని ఎవరంటే మన ఈ ముక్కు అవినాష్ వచ్చినాక ఆ అబ్బాయి ఇచ్చిన ఇంటిని తీసుకొని ఏదో నేను గేమ్ సొంతంగా ఆడదాము తనుజానికి తొక్కి డామినేషన్ చేద్దాం అన్నట్టు ఆడి గబ్బు రేపుకున్నాడని చెప్పాలే కానీ ఈ రోజుకి ఈ అబ్బాయి బాధపడాల్సిన అవసరమే లేదు. ఆ బాండింగ్ అలాగే కంటిన్యూ చేసినట్టయితే ఈరోజు బయట వచ్చి ఇంటర్వ్యూలు పెట్టుకొని నువ్వు 4th ప్లేస్లో బయటకు వచ్చినావని బాధపడాల్సిన అవసరమే లేదు. మీరు చెప్పండి, ఎంతమంది మనము ఇమానుయల్కి ఎంతమంది అభిమానులు ఉన్నాము, భరణి గారికి ఎంత అభిమానం చూపించాము. ఎందువల్ల? మెయిన్ కారణం మన తనూజ ఉంది వాళ్ళకి మధ్యలో. తనూజ మీద ప్రేమ పెట్టుకున్న ప్రతి ఒక్కరూ ఈ బిగ్ బాస్ అంటేనే తనూజ 9 అంతా తనూజ మయమే. ఎవ్వడేమనుకున్నా మనకు అస్సలు ఫరక్ పడద్దండి. తనూజ ఫ్యాన్స్ ఎవరైనా ఉన్నారో తిప్పండి మీరు అంతే. ఎప్పుడు మీరు అనుకోవచ్చు ఇది బలంగా తిప్పండి. అలాగే మన తనూజ ఫ్యాన్స్ ఎవరే ఉన్నారో ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే మనము తనూజని అభిమానించే వాళ్ళ బ్యాచ్ మంది సపరేట్గా ఉంది. నిజంగా తనూజకి అభిమానులు అయితే ఏ రేంజ్లో ఉన్నారంటే ఇందాక ఒక వీడియోలో పెట్టాము. ఏమంటే ఎక్కడికి పోయినా తనూజ 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 పోవడం లేదబ్బా, ఎవరి మైండ్లో పోలేదు. నేను తనూజ కోసం ఒక రీల్ చేస్తే 2 lakhs 2.5 lakh పోయింది ఒక రీల్. తనూజ మనసులో నుంచి పోలేదురా మామ అని చెప్తే ప్రతి ఒక్కరూ ఏమంటారు తెలుసా, సార్ మీకే కదా సార్, మాకు కూడా మనసులో నుంచి పోలేదు అమ్మాయి. నేను ఈ తనూజ గురించి చెప్తేనే నాకు చాలా హ్యాపీగా ఉంటుంది. లేదంటే ఇది ఇమానుయల్ వీడియో కదా, ఇమానుయల్ వీడియోలోకి ఎలా వస్తుంది తనూజ? మరి ఆ అమ్మాయి మీద ఉండే అభిమానము, తన మీద ఉండే ఒక ఏమంటారు మంచి అభిప్రాయం మనకి. నేను అనుకోవచ్చు మన అభిమానులు తనూజని ఇష్టపడినంతగా ఎవ్వరు ఇష్టపడలేదు. వీళ్ళ బాండింగ్ చూస్తుంటే ఫస్ట్లో కూడా ఎంత బాగుంది, ఎంత బాగుంది. వీళ్ళకు బాండింగ్ గురించే కాకుండా చిన్న చిన్న మిస్టేకులు చేసుకొని వీళ్ళు ఇమానుయల్ ఒకటి అన్నాడు, గమనించారా మీరు ఆ చెట్టుకు నీళ్లు పోసి మీరే ప్రాణం పోస్తున్నారు, లేకపోతే బతికే ఛాన్స్ లేదు వాళ్ళకి అని చెప్తున్నాడు. కానీ ఆ తెలివి మధ్యలో ఎక్కడికి పోయింది తనకి, ఇమానుయల్కి ఎక్కడికి పోయింది? అలా అని వీళ్ళకి తనూజ చెప్తున్నాడు. ఎవరిని? కళ్యాణ్ గురించి పర్టికులర్గా కళ్యాణ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో కామనర్స్ గురించే చెప్తున్నాడు. ఏమని? వాళ్ళకంత సీన్ లేదు, నువ్వు స్టాండ్ తీసుకుని వాళ్ళని బతికిస్తున్నావు, వాళ్ళకి బతికే ఛాన్స్ లేదు అంటే వాళ్ళు ఎందుకు నువ్వు పైకి తెస్తున్నావు? అలాంటి వాడివి నువ్వేం చేసావు? లాస్ట్కు నువ్వు తనూజ కొట్లాడి మన భరణి గారితో కొట్లాడుకొని మీరు 3 దావులు పట్టేసి కళ్యాణ్ బయట తీసిరి. నువ్వు కదా కళ్యాణ్ బయట తేవడం. తనూజ ఎంతవరకు మోసిందో నువ్వు అంత, నీ పాత్ర కూడా అంతే ఉంది మన కళ్యాణ్ విషయంలో. కళ్యాణ్ గురించి అంటారు కొంతమంది, కళ్యాణ్ అలాంటోడు ఇలాంటోడు. కళ్యాణ్ ఇలాంటోడు కానే కదబ్బా. ఆ అబ్బాయి కొంతమంది అంటున్నారు చాలా తెలివిగా మోసం చేసినాడు అది ఇదని. నేను దాన్ని ఒప్పుకోను కొంతమంది, ఎందుకంటే మన అభిమానులకి నచ్చాడు కాబట్టి మీరు మీ ఉద్దేశం ఉంటుంది. నాకైతే ఆ ఉద్దేశం లేదు ఆ అబ్బాయి మీద. కళ్యాణ్ ఎందుకు లేదంటే అందరి మాదిరి నోరేసి పడాడు ఎవరి మీదకి. అతని పని ఎంతో అతని వరకే చూస్తాడు. నాకు అది బాగా నచ్చుతుంది. నిజం చెప్పండి, అబ్బాయి ఎక్కడన్నా కానీ ఎవరినైనా కానీ బ్యాట్ చేయాలని కానీ లేదంటే చెడగొట్టాలని కానీ ఒకరోజు ఇమానుయల్తో కలిసి ఒక జిమ్కి చేసి ఎవరిని భరణి గారిని అవుట్ చేయాలని చూశాడు తప్ప ఇంతవరకు ఎప్పుడు చేయలే. ఎవరినన్నా నమ్మితే ప్రాణం పెడతాడు కానీ మిగతా వాళ్ళ మాత్రం చేయలే. మీకు నచ్చకపోవచ్చు, తనుజనే పొగిడినోడుతూ కళ్యాణ్ పొగిడితే నచ్చదు ఎవరికి, తప్పదబ్బా. ఎవరైనా కానీ మనం చెప్పుకుంటే ఈ వారం చెప్పుకుంటాం, లేదంటే ఇదే లాస్ట్ వీడియో అవుతుంది. నిజమే కదా, ఎందుకంటే బజ్ వీడియోలు నేను చేయలేదు కాబట్టి ఈరోజు వీడియో చేయడం అయింది. మన ఇమానుయల్ కోసం ఒక వీడియో అన్న పెడదాము, ఉరివే చేయలేదు, లాస్ట్ మూమెంట్ కదా అని, అంతమించి లేదు వేరేది. అలాగా వీళ్ళు కలిసి మన కళ్యాణ్ గెలిపించడమే తప్ప వీళ్ళ బాండింగ్లోకి మాత్రం సూపర్ సూపర్ సూపర్. ఎవరు బాండింగ్ అన్నా అంటే మన ఇమానుయల్ తనూజ వాళ్ళు బాధపడుతుంటే ఒక్కొక్క వీడియోలో మన కళ్ళకి నీళ్ళు వస్తుంది. ఇమానుయల్ సెంటిమెంట్తో పిండేస్తాడు. ఒకసారి మీరు గమనించారా? తనూజ నువ్వంటే నేను తీసుకోలేను తనూజ అని ఏడుస్తుంటే వా సూపర్ అబ్బా. అలాగా వీళ్ళు చేతులార చేసుకొని ఇప్పుడు వచ్చి బయటకు వచ్చి ఏడిసేమొస్తుంది. అంతెందుకు ఇంత శివాజీ రచ్చగిన లేకపోతే దీని గురించి ఇంకా కొంచెం చాలా లోతుగా విశ్లేషించేసే వాళ్ళు ఉండు. కాకపోతే మన శివాజీ ఆయన అన్వేష అలాగే మన గరికపాటి గారితో వచ్చి దీన్ని మరుగున పడిపోయింది అంతే. లేదంటే తనుజ అంత బిరిగా మనసుల్లోంచి పోవడం లేదు, అది గుర్తుపెట్టుకోండి మీరు.
తనకు అన్యాయం జరిగిందని కొందరు, లేదు న్యాయం జరిగిందని కొందరు చేస్తున్నా. అంతెందుకు ఎన్నడూ లేని ఛానల్స్ అన్నీ వచ్చి ఇప్పుడు ఏం చెప్తున్నారు, తను అదేదో కూల్ చేసినారంటే దాంట్లో ఏదో దొరకకూడని దొరికినాయని కొంతమంది వీడియోలు పెడుతుంటే నవ్వు వస్తుంది. ఎవరున్నారా అలా దొరకకూడని దొరికే వాళ్ళు ఎవడన్నా ఉన్నాడో దాంట్లో. ఈసారి టీము బంగార కొండలు వచ్చినాయి అందరూ, అబ్బాయిలు కానీ అమ్మాయిలు కానీ. ఎంత మంచి టీము. వాళ్ళు ఏమన్నా అలాగేమన్నా పాన్బిడాలు వేస్తారా, లేదంటే ఏమన్నా సిగరెట్ అంటే తాతాలే, అవేమన్నా దొరకకూడని వస్తువులా మీరు చెప్పండి. కొంతమంది అంటున్నారు ఎందుకంటే యూస్ పెంచుకునే అంతే. సరేనా బా, ఏదైతే ఏముంది. కొత్తగా ఎవరైనా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ చేయండి. జై హింద్.